అదేంటంటే సార్, చచ్చిపోయిన ఒక అమ్మాయి ఫోటో కావాలి. లేంట్రా పైకే ఎవర్రా మీ ఇద్దరు? ఏంట్రా మీరు అడిగేది? చచ్చిపోయిన ఫోటో ఎవరు ఇస్తారా మీకు? ఏమనుకుంటారా? ఎవర్రా అసలు మీ ఇద్దరు? ఎవరా? కమిషనర్ ఆఫ్ ప్రొడ్యూసర్. పేరేంటి? పేరేంటి? కేపీ ఫిల్మ్స్ బాలు. అలా మీరా? అయ్యో ఎంత మంచి సినిమాలు తీసారనా? అయ్యో నేను చాలా చూసారనా? కూర్చో. చాలా బాగుంటాయి. మీరు? నేను ప్రొడ్యూసర్ అంటే ఆయన డైరెక్టర్ రాజ్ కపూర్. అయ్యో సార్ మీరా? అయ్యో చాలా హ్యాపీ సార్. చెప్పండి. ఇప్పుడు నేను ఒక సినిమా తీయబోతున్నాను. హీరో ఎవరన్నా? సూపర్ స్టార్ రజనీకాంత్. అయ్యో మీ కాళ్ళకి దండమన్నా. అది కాదు, నెక్స్ట్ సినిమాకి ఇంకా కాల్ షీట్ ఇవ్వలేదని పేపర్ లో చదివినట్టు. నేను ఆయన చిన్న వయసులోనే స్నేహితులం. మా స్నేహం కోసం కాల్ షీట్స్ ఇచ్చారు. అయ్యో స్నేహం కోసం ఆయన ఏమైనా చేస్తాడు. అసలు ఈ సినిమా కథ ఏంటంటే, కథ కూడా రాసేసారా? కథ ప్రకారం రజనీ సార్ కు ఒక చెల్లెలు ఉంటుంది. తను మొదటిలోనే చచ్చిపోతుంది. సరే, ఆ చెల్లెలు ఫోటో పెద్దది చేసి రజనీ సార్ ఇంట్లో తగిలించాలి. అది కదా. ఇప్పుడు బతికున్న ఒక నటి ఫోటో చచ్చిపోయిందని చెప్పి తగిలించామంటే సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంది కదా. కరెక్టే కదన్నా. అందుకోసమే చచ్చిపోయిన అమ్మాయి ఫోటో ఒకటి నువ్వు నాకు ఇచ్చావంటే ఇదే రజనీ సార్ చెల్లెలు ఫోటో అని నేను తగిలించేస్తా. ఇప్పుడేంటి సూపర్ స్టార్ అలా చూడండి. సింగిల్ పీస్ అన్న అమెరికాలో పరిగెడుతుంటే తీసాం. మేము రజనీకాంత్ చెల్లెల వేషం గురించి అడిగాం, ముమైత్ ఖాన్ చెల్లెల గురించి. తొడ కనపడకూడదు అంటారా? ఎలా ఉండాలన్నా? అది వద్దండి, ఇంటి దీపం వెలిగించే అమ్మాయిలా ఉండాలి. లాంతరా గుడి దీపం అన్న. కొవ్వొత్తి రేంజ్ అయినా ఓకే. అట్టాడుగా చాలా పెట్టుకోండి అన్న. మీకెందుకు తీస్తానండి? ఇలా చూడండి, చూడండి. మన గాయత్రి దొరికిందిరా. సినిమాలో చెల్లెల పేరు గాయత్రి. అవునవును, సినిమాలో. ఇదిగో చూడండి. మీకు సూపర్ టాలెంట్ ఉందన్న. నిజంగానే చచ్చిపోయిన అమ్మాయి ఫోటోనే సెలెక్ట్ చేశారు. అవును, ఈ ఫోటో పెద్దగా ఎలా చేసి పెట్టండి. దండ తగిలించడానికి వీలుగా ఉండాలి. ఏంటి, రేపు వచ్చేసరికి రెడీ చేసి ఉంచండి. వస్తా. అలాగేనా అన్న? టైటిల్ ఏంటి? అలెక్స్. యా, సూపర్ అన్న. కన్ను పొడిచకరా, రజనీతో చెప్తా. గాయత్రి, రేపు నిన్ను ఎలా చేసేస్తా.